హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో నేను ఇప్పుడు మార్నింగ్ నుండి పిఎఫ్ క్లెయిమ్ చేస్తున్నాను. సో ప్రస్తుతం మనకు ఫామ్ 19 అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా మనకు టెక్నికల్ ఎర్రర్ కనిపిస్తుంది. సో దాంతో ఫామ్ 19 అయితే అప్లై చేయలేకపోతున్నాము. అలానే ఫామ్ 31 ఫామ్ 10C అయితే అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫామ్ 19 పైన క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్లోన నేను ఇక్కడ ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ పైన క్లిక్ చేశాను. అంటే ఫామ్ 19 క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను ఫామ్ 31 కానీ ఫామ్ 10C కానీ ఓపెన్ చేసి చూపిస్తాను. నైట్ కూడా అలానే వచ్చేసింది. సో చాలామంది క్లెయిమ్స్ అయితే చేయలేకపోతున్నారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫామ్ 31 పైన క్లిక్ చేసినప్పుడు సో ఫామ్ 31 అడ్వాన్స్ క్లెయిమ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా అప్లికేషను. కానీ ఫామ్ 19 ఓపెన్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ ఓపెన్ కావట్లేదు అనమాట. టెక్నికల్ ఇంటర్నల్ సర్వర్ ప్రాబ్లం అని చూపిస్తుంది. సాధారణంగా ఏంటంటే మనకు ఫామ్ 10C అప్లై చేస్తున్నప్పుడు ఈ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైము పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సో చెప్పలేము ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈపీఎఫ్. సో ప్రస్తుతం అయితే సాటర్డే సండే అయితే ఇదే మాదిరిగా కంటిన్యూ కావచ్చు. మేబీ మండే ఈవినింగ్ కానీ ట్యూస్డే ఈవినింగ్ కల్లా మనకు మళ్ళీ క్లెయిమ్స్ అప్లై అయ్యే అవకాశం అయితే రావచ్చు. సో ప్రస్తుతం అయితే ఇది అప్డేట్ ఫ్రెండ్స్. అలానే కొందరు చాలామంది కాల్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఐడి చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆధార్లో చేంజెస్ అనేవి చేస్తున్నారు. గతంలో పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసినప్పుడు క్లెయిమ్స్ అవుతున్నాయి, కానీ తర్వాత మీరు ఆధార్లో కరెక్షన్ చేశారంటే క్లెయిమ్స్ ఏమి కావట్లేదు. కాబట్టి మీరు అనవసరంగా ఆధార్లో ఎటువంటి కరెక్షన్స్ అనేవి చేయొద్దు. కొందరు ఏంటంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేసి ఆధార్లో డాటా యాజ్ పర్ 10th మే ప్రకారం ఉండాలి, లేదంటే వేరే ఓటర్ ఐడి ప్రకారం ఉండాలనేవి కరెక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ మీ యూఎన్ నెంబర్ యాక్టివ్లో ఉండి గతంలో మీరు పిఎఫ్ అకౌంట్ విత్డ్రా చేసుకుని ఉంటే ఎవరు ఏం చెప్పినా మీరు ఆధార్లో కరెక్షన్స్ అనేవి చేయొద్దు. ఒకవేళ మీ యొక్క యూఎన్ నెంబర్ ఓపెన్ కావట్లేదంటే అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అంతేగాని అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏదో మిస్టేక్ ఉందనేసి మీరు అనవసరంగా కరెక్షన్ చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే వన్స్ కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పిఎఫ్లో కరెక్షన్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి అప్డేటు. సో ప్రస్తుతం అయితే పిఎఫ్ క్లెయిమ్స్ అప్డేట్ కావట్లేదు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.